హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. ఈరోజు వీడియో ఏంటి అంటే మొన్న జరిగిన విశాఖ ఆర్గానిక్ మేళాలో విజయరామ్ గారు మాట్లాడినటువంటి ముఖ్యమైన స్పీచ్, చీఫ్ గెస్ట్ స్పీచ్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. ఆయన మాటల్లో చాలా క్లియర్గా లాస్ట్ టైం గోశాలలో జరిగిన ఒక ప్రోగ్రాంలో శబల ప్రోగ్రాం జరిగింది కండి, శబల ఆహార పండుగ. అప్పుడు వెళ్ళినప్పుడు ఆయనకి దగ్గరగా వెళ్ళి నేను అడిగిన విషయం ఏంటంటే, సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితి మీరు ఆల్రెడీ గమనించున్నారు, నెక్స్ట్ టైం మిమ్మల్ని నేను కలిసేసరికి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సభల పండుగ వచ్చేసరికి మీరు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారని అడగడం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే, ప్రతి ఇంట్లోని చాలామంది ఏంటంటే కుక్కల్ని పిల్లల్ని పెంచుకుంటున్నారు కదా, అలా కంటే కూడా ప్రతి సొంత ఇల్లు కలిగినటువంటి వాళ్ళు వీలున్నంత వరకు కూడా ఒక దేశవాళీ ఆవుని పెంచుకోవాలని, గో సంపద వృద్ధి చెందితే కొన్ని వందల వేల ఎకరాలు మనకి పంట చక్కగా ఉంటుందని, ఆ గోవులు ఉండేటువంటి ప్రదేశంలో గోధూళి వల్ల అయితేనేవి, అలాగే గో తాలూకా అన్ని రకాలైనటువంటి గో ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, గోమయం కావచ్చు, గోమూత్రం కావచ్చు, పంచగవ్య కావచ్చు, పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎన్నో రకాలుగా రక్షణ ఇస్తాయని ఆయన చెప్పడం జరిగింది. అలాగే మొన్న ఆర్గానిక్ మేళాకు వచ్చినప్పుడు ఏంటంటే, మనం ఎప్పుడన్నా దూరం ట్రావెల్ చేసుకునేటప్పుడు, ఈ బస్ ట్రావెల్స్ అవి చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఎక్కడో దగ్గర ఆపుతూ ఉంటారు ఫుడ్ కోసం అని చెప్పి, ఏవో దాబాలు అవి ఆపుతూ ఉంటారు. అవన్నీ కూడా నాన్ వెజ్ దాబాలు ఉన్నాయి. చాలా ప్రమాదకరమైనటువంటి ఆహారం అందిస్తున్నారు అక్కడ. అలా కాకుండా మీలో ఎవరైనా, అంటే ఇప్పుడు కూర్చున్న వాళ్ళల్లో అక్కడ ఆ మీటింగ్లో అంటే మిద్దె తోటల రైతులు కానీ, లేదా సంఘాలు కానీ, లేదా ఎవరన్నా కానీ ముందుకు వచ్చినట్లయితే ఒక 2 ఎకరాల స్థలం కానీ, ఎకరం స్థలం కానీ తీసుకొని ఒక మోడల్ ఫార్మింగ్ ల్యాండ్ లాగా దాన్ని తయారు చేసుకొని, దాంతోపాటుగా అక్కడ కొంతమందికి ఉద్యోగ అవకాశం లాగా ఒక ఉపాధి కల్పన జరిగి, అలాగే ముందున ఒక స్టాల్ ఏర్పాటు చేసి వాళ్ళు తయారు చేసిన ఆహార ఉత్పత్తులు, అదేవిధంగా భోజనాలు ప్రతిరోజు కూడా చక్కటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందేలాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అని క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆయన మాటల్లోనే ఈ వీడియోలో పూర్తిగా వినండి ఏం చెప్పారు అనేది. వాటి యొక్క దీవెనలు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇది ఇంతే కాదు, దీని వెనక ఒక సృజన ఉన్నది. మీకు తెలియకుండానే మీ పిల్లలు దీన్ని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు వయసుతో పాటు, జ్ఞానంతో పాటు ఇంటి పంట కూడా ఇది తోడ్పాటు అవుతుంది. ఇది ఒకటే కదా, పర్యావరణంలో మీది ఒక కీలక పాత్ర అవుతుంది ఈ నగరానికి. ఇది భారతదేశానికి ఆదర్శం కావాలని, ఇది మామూలు వర్క్ కాదు, దీని వెనక చాలా శ్రమ ఉంది. ఇంతమంది ఎక్కడా లేదు ఇది. నేను ఇన్ని సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాను. మరి కుమారస్వామి గారు చేసిన వర్క్, దీని ఫలాల వల్లే ఇది జరిగిందనేది, నేను ఒక మనిషి నుంచుంటే ఇది ఎంత అయింది, ఇది ఇంకా ఇంకా పెద్దదవుతుంది. ఇక్కడ విత్తనాన్ని మీరు కాపాడుతున్నారు. ఇది ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎన్ని ఏఐలు వచ్చినా సరే, విత్తనం అనేది బ్రహ్మ సృష్టి. ఇప్పటికీ చాలా పోగొట్టుకున్నాము. నన్ను చూడనవట్లేదు, కొన్ని చూసే ఇక్కడికి వచ్చేసాను. చాలా స్టాల్స్ చూడాలి, చాలామంది దగ్గర చాలా రకాల విత్తనాలు ఉన్నాయి. ఇది మన దేశం యొక్క సంపద. దీన్ని మీరు వితరణం చేసుకోవటం అనేది చేయాలి. మీరు అందరూ కలిసి ఈ మహిళా శక్తి ఏదైతే ఉందో, మీరందరూ ఇంత పవిత్రంగా ఈ కార్యక్రమం చేశారు కదా. నేను మీకు ఒక ఆలోచనలు ఇస్తున్నాను. నేను కూడా మీతో కలిసి పనిచేస్తాను. ఇక్కడి నుంచి మొదలవ్వాలి. మనకున్న జాతీయ రహదారుల్లో మీరు అందరూ కలిసి మన రాష్ట్రం నుంచి, మన జిల్లా నుంచి, మన ప్రాంతం నుంచి, మన ఊరు నుంచి ఎంతోమంది విదేశాల్లోకి వెళ్ళి స్థిరపడ్డారు సంపన్నులు. వాళ్ళు అక్కడ కూర్చుని ఆలోచిస్తున్నారు. మా కార్యాలయంకి చాలా ఫోన్లు వస్తాయి, ఏదైనా చేయాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకి తెలియదు పాపం. కానీ నా దేశానికి ఏమైనా చేయాలని ప్రతి ఒక్కరిలో ఉంది. దీనికి మీరు అందరూ ఎలా కలిసి టీం వర్క్ చేస్తున్నారో, జాతీయ రహదారి మీద ఎవరికైనా ఒక 2 ఎకరాల స్థలం ఉంటే ఈ ఉద్యమం అనేది ప్రతిరోజు అక్కడ జరుగుద్ది. ఎందుకంటే
దీని ద్వారా కొంతమందికి ఉపాధి కల్పించవచ్చు. మన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో పండించిన రైతులు పండించిన వస్తువులతో మన ఆహార సంస్కృతిని నిలబెట్టాలి. ఇక్కడి నుంచి మీకు విజయవాడ వెళ్తే దారిలో కొన్ని వేల బిర్యానీ షాపులు ఉన్నాయి. ఒక్క శాకాహార భోజన హోటల్ లేదు. నా వయసు 56 సంవత్సరాలు. మా చిన్నతనంలో బ్రాహ్మణ భోజన హోటల్ అనే ప్రతి ఊర్లో ఉండేది. అవన్నీ ఇప్పుడు పోయినాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా మనం వెళ్తున్నప్పుడు ప్రయాణంలో ఆ నాన్ వెజ్ హోటల్లోనే తినాలి. వెజిటేరియన్ ఫుడ్ అంటారు కానీ ఆ గరిటె దీంట్లో పెట్టాడు, ఈ గరిటె దాంట్లో పెట్టాడు ఎవరికీ తెలియదు. మరి మనం అందరం కలిసి, మీరు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడున్న పెద్దవాళ్ళకి కొన్ని వంటలు తెలుసు. ఆ వంటలు కనుమరుగైపోతున్నాయి. వాటిని మనం ఒక జాతీయ రహదారి మీద కొన్ని వేల కార్లు ప్రయాణం చేస్తాయి. అక్కడ మనం ఈ ఆహార సంస్కృతిని గతంలో 5 రోజుల పాటు మా చలపతి గారు సంకల్ప, మీ అందరికీ తెలిసే ఉంటుంది, వాళ్ళ కుటుంబం అంతా నిలబడ్డారు. సత్యనారాయణ గారు, తులసి ఆర్గానిక్స్, అలాగే శ్రీనాథ్ గారు, అప్పలనాయుడు గారు, వీళ్ళందరూ నిలబడి నేను వచ్చా అంతే. 5 రోజులు వర్మ గారు దానికి 1 రోజుల ముందు నుంచి ఇక్కడ పనిచేశారు. ఇలా 5 రోజులు అక్కడ కార్యక్రమం చేస్తే సుమారుగా 8,000 నుంచి 10,000 మంది ఆ భోజనం ఒక విలువ అర్థమైంది. దాన్ని మళ్ళీ చేయాలని కోరుకుంటున్నారు. ఇది శాశ్వతంగా మనం ఒక చక్కని 2 ఎకరాల్లో డిజైన్ ఇస్తాను. ఒకవైపున ఎద్దుగానగలు, ఒకవైపున మన దేశవాళీ ఆవులు పాలు, పెరుగు చిలికి వెన్న ఎలా తీస్తారో ఇవన్నీ మన పిల్లలకి నెక్స్ట్ తరానికి మనం చూపించడం. అక్కడే భోజనాలు, అల్పాహారం, ఎప్పుడు మనకి వేడి ఆవు పాలు, ఇవన్నీ భాగ్యనగరంలో నేను చేస్తున్నాను 4.5 సంవత్సరాల నుంచి. రోజుకి 1000 మంది తింటున్నారు. కానీ అది సిటీలో చేస్తున్నాను. సిటీ బయట చేయటం అనేది మన 2 ఎకరాల్లో ఉంటే అక్కడికి రావడానికి అందరూ ఇష్టపడతారు. అమ్మమ్మ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది అక్కడికి వెళ్తే. అమ్మమ్మ ఇల్లు అంటే అందరికి ఇష్టం కదా. అలాంటి వాతావరణంలో మన అమ్మమ్మ దగ్గర మనం ఏం చూసాం, మన నాయనమ్మ దగ్గర ఏం చూసాం అనేది ప్రతి వస్తువుని అక్కడ మనం ప్రదర్శన ఉంచటం, ఆ వంటలు తినిపించటం, అక్కడ భవిష్యత్తులో శ్రీమంతాలు చేయటం, ఒక కృష్ణుడి విగ్రహం పెట్టి, ఒక సరస్వతీదేవి విగ్రహం పెట్టి, అలాగే అక్షరాభ్యాసం నేర్పించటం, ఉయ్యాల పండగలు చేయటం, ఇలాంటివన్నీ మన కల్చర్లో ఉన్నాయని ప్రభుత్వాలు అక్కర్లేదు, మనం అందరం కలిసి చేసుకోవచ్చు. మరి 5 రోజులు వీళ్ళందరూ చేస్తేగా నేను వచ్చింది. అలా మనం అందరం కలిసామనుకోండి, ప్రతిరోజు పండగ వాతావరణమే. దీనికి పెద్దగా డబ్బులేం ఖర్చు పెట్టక్కర్లేదు, పెద్ద బిల్డింగులు కట్టక్కర్లేదు. ఉన్న దాంట్లో మనం షెడ్లు వేసి వేడి లేకుండా కింద నుంచి తాటాకులు వేస్తే ఇది మన కల్చర్ కనబడుతుంది. మన చేతి వృత్తులు, మన కుల వృత్తులు అన్నీ అక్కడ మన ప్రదర్శన పెట్టి అమ్మకాలు పెడితే సుభాష్ పాలేకర్ కృషిలో పండించే రైతులు వస్తువులన్నీ కూడా అమ్మకాలు జరగాలి. ఏ రైతు ఈ భూమి మీద ఆయన ఇంటికి కావాల్సిన అన్నీ పండించుకోలేడు, కొన్ని మాత్రమే పండించగలుగుతాడు. కానీ ఇంటికి అన్నీ కావాలి. అందుకని ఎవరెవరెవరు పండించిన పసుపు ఒకళ్ళు పండిస్తారు, కారం ఒకళ్ళు చేస్తారు, బెల్లం ఒకళ్ళు చేస్తారు, బియ్యం ఒకళ్ళు చేస్తారు కదా. అవన్నీ కలిపి ఒక చోట వేదికలు లేవు మనకి. ఈ వేదికలకి మీరు అందరు కలిస్తే ఒక పెద్ద ఆర్గనైజర్గా చేద్దాం. నేను వచ్చి నిలబడతా. నేను ఒక నెల రోజులు మీ అందరికీ టైం ఇస్తా. నా పనులన్నీ ఆపుకుంటాను. కానీ ఇది ఒక శాశ్వత పరిష్కారం చేసి చూపిస్తే మనల్ని చూసి రేపు ఇంకో జిల్లా వాళ్ళు, ఇంకో రాష్ట్రం వాళ్ళు ముందుకు వస్తారు. ఇలా ఒక సొసైటీని ఏర్పాటు చేస్తారా, ఏం చేస్తారా అనేది మీరు ఆలోచన చేయండి. దీన్ని మనం ఒక ఉద్యమ స్థాయిలో తీసుకెళ్ళాలి. ఇది రకంగా ఒక రూపం సంతరించుకుంది దీనికి.